వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ హరగోపాల్. వైభవంగా జరుగుతున్న శ్రీ చౌడేశ్వరిదేవి అష్టమ వార్షికోత్సవ మహోత్సవాలు. ఉగ్రవాద దుశ్చర్యలకు నిరసనగా పుంగనూరులో కొవ్వొత్తుల ర్యాలీ. వార్తలను వివరాలు. జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్లో ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో డిఆర్ఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కాలేజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పరీక్షలు నిర్వహించనున్నామని, ఈ పరీక్షలకు 756 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, గ్రీమ్స్పేట్ మున్సిపల్ హై స్కూళ్లలో పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలకు 1082 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ షాపులు మూసివేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి డిఈఓ వరలక్ష్మి, జిల్లా కాలేజ్ ఆర్డినేటర్ భార్గవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే 5 సెంటర్స్ ఈవినింగ్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ డిగ్రీ ఉంది. సో ఆ అడ్మిషన్ తాలూకు సుమారుగా 5 సెంటర్ల మీద కలుపుకొని 1069 మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. సో ఆ 1069 స్టూడెంట్స్ తాలూకు జాగ్రత్తగానే శ్రద్ధ తీసుకోండి. సో ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కోడ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా క్లియర్గా మీకు అన్నీ కూడా మీకు హైయర్ లెవెల్ నుంచి వచ్చిన మొత్తం కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మీకు ఇంతకుముందు చేసిన అనుభవం ఉందా? చీఫ్ సూపరింటెండెంట్కి ఎగ్జామినేషన్కి లాస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో చాలా పకడ్బందీగా ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ జాయింట్ కస్టోడియన్గా ఇంతకుముందు లాగా 10th క్లాస్ ఎగ్జామినేషన్కి ఎలాగైతే మేడం డిఓ గారు నేను ఉన్నామో ఇప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్ అదే ఉంది. సో ఎంటైర్ ప్యాటర్న్ అంతా సేమ్ ప్యాటర్న్. రూట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో రూట్ ఆఫీసర్స్ ద్వారా అవన్నీ కూడా మెటీరియల్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ ద్వారా మీకు పంపడం జరుగుతుంది. సో మీకు వాటన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని మార్నింగ్ సెషన్ 10 to 12 2 hours, ఈవినింగ్ 2:30 to 5. సో ఈ 2 సెషన్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహించారు. ఇవి ఎగ్జామినేషన్ సంబంధించిన అంశాలు. అలాగే స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాల్సిన అంశాలు మనకి ఎటువంటి ఉన్నాయి. ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ మొన్నే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేట్లో ఎవరు నిర్వహించిన విధంగా మనం ఫలితాల్లో ఏ స్థాయిలో ఉన్నామో పక్కన పెడదాం, కానీ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని ఎంత పారదర్శకంగా ప్రామాణికంగా చేశామనేది నా దృష్టిలో ఇంపార్టెంట్. పిల్లలు పర్సంటేజ్ రావడం పడిపోయిందని పేపర్లో 2 పక్కల రాస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ రాసేటప్పుడేమో అక్కడ కాపీలు అయినాయి, లీక్ అయినాయి, కాపీలు గుర్తు చేశారు, వాళ్ళంతా ప్రమాణాలు సరిగా లేవు, ఊళ్ళో పాస్ అవుతున్నారు, అప్పుడు రాస్తారు. ఇప్పుడు ఇంకో రకంగా రాస్తారు. ఎవరు అన్వయించుకునే దాన్ని బట్టి దానికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేసుకోవాల్సి వచ్చిందంటే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకోవాలి. సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయంలో మీ అందరూ శ్రద్ధగా చేయండి. ఎక్కడ కూడా ఎటువంటి అపోహలకి తప్పిదాలకి తావివ్వకుండా జాగ్రత్త.
సో ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఎక్కడ ఏమి అంబిగ్యూటీ లేదు. అని కూడా మీకు కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నారు, డిఈఓ గారు ఉన్నారు. సో ఓవరాల్గా నేను ఒక అబ్జర్వర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి దీన్ని ఎగ్జామినేషన్ జాగ్రత్తగా నిర్వహిద్దాం. మీకు ఎనీ డౌట్ ఏదైనా ఉంటే ఇప్పుడే అడగండి. సో ఎక్కడ ఇన్విజిలేటర్స్ కూడా మళ్ళా లేకపోయింది అనుమానాలు కావించే ఏర్పాటు చేసుకోవడం, లేకపోయింది ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం, ఆ సెంటర్ వాళ్ళు వేరే రకంగా ఇంకోటి చేశారు చెడ్డ పేరు రావడం, ఇవన్నీ ఉండకూడదు. సో దయచేసి ఇవన్నీ కూడా మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన రాకను తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అందరినీ ఆత్మీయంగా పలకరించి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎన్ఎస్పేటలోని బాబాజాన్, నక్కబండలోని ఖాదర్ బాషా, అస్లాం మురాది మరియు షఫీవుల్లా కుమారుని వివాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్పతో పాటు పలువురు నేతలు ఉన్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన సుబ్బరాయుడిని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు కలిశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. పట్టణంలో ప్రతినిత్యం నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలపై సీఐ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మైనర్లు వాహనాలు నడపడం, మద్యం తాగి వాహనాలు తోలడం అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సీఐకి విజ్ఞప్తి చేసినట్లు సుకుమార్ బాబు తెలిపారు. సీఐని కలిసిన వారిలో విశ్రాంత ఉద్యోగులు సత్యనారాయణ, దేశాది శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు రవికుమార్లు పాల్గొన్నారు. ఈ రోజు మన పుంగనూరుకి కొత్తగా వచ్చిన సీఐ గారిని సుబ్బారాయుడు గారిని కలవడం జరిగింది. అందులో మన రిటైర్డ్ ఎస్ఐ సత్యనారాయణ గారు, మన ఎంఎన్ఓ సీనియర్ రిటైర్డ్ శ్రీనివాస్ గారు, మన వాల్మీకి ఆర్యవైశ్య అధ్యక్షులు రవి గారు, నేను వచ్చడం జరిగింది. ఇందు మూలంగా మన కొత్త సీఐ గారికి ఈ ట్రాఫిక్ గురించి కొంచెం అవగాహన చేసుకుని త్వరగా ఈ పరిష్కరించాలని, ఎక్కువగా మైనర్ పిల్లలకి 2 వీలర్ ఇచ్చేసి ఇష్టాచారం నడిపిస్తున్నారు దాని మీద, మరియు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాళ్ళకి అవగాహన లేదు. డబ్బుండే వాళ్ళు అయితే 10,000 కట్టేస్తారు, కొంచెం డబ్బులు లేని వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ మీద ఒక ఫ్లెక్సీలు కూడా నేను 20 ఫ్లెక్సీలు ఇస్తాను. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఎంత పెనాల్టీ వేస్తారు, జైలు కోర్టు చేస్తారు, పడతానే ఈ మా రాజకీయ నాయకులంతా ఫోన్ చేసి వదిలేయమంటారు. కానీ వదిలేదానికి కాదు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. కాబట్టి అవగాహన కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను సీఏ గారిని. అదిగాక ఈ రోడ్లలో ఈ బండ్లు, తోపుడు బండ్ల పైన గాని, ఈ చిన్న పూలంగులు గాని రోడ్డుకి ఒక కాలు భాగం వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ చాలా పోయేదానికి క్లియర్ గా లేకుండా ఉంటుంది. దాని మీద మీరు పెద్ద సబ్జెక్ట్ తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలి కానీ సీఎని గారిని మా తరఫున హెల్పింగ్ తరఫున కోరుతున్నాము. నమస్కారం.
చదల గ్రామంలో వెలిసిండు శ్రీ సప్తమాతృక సమేత చౌడేశ్వరిదేవి అష్టమ వార్షికోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారి ఆలయంలో వేద పారాయణంతో గణపతి పూజ హోమాలతో వైదిక అర్చన ప్రారంభించారు. ఋత్వికులు ఆలయ ప్రాంగణంలో నవగ్రహ హోమం, త్రిమూర్తుల హోమం, చౌడేశ్వరి అమ్మవారి హోమం, సప్తమాతృకల హోమం, కాలభైరవ విమాన గోపుర హోమాలను నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు జనసేన అధినేత వేణుగోపాల్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా హోమాలలో పాల్గొని పూర్ణాహుతి మహామంగళ హారతి అందించారు. పూజల అనంతరం భక్తులకు అన్న ప్రసాద వినియోగం జరిగింది. ఓం శ్రీ మాత్రే నమః. పూనూరు మండలం చదల గ్రామంలో వెలిసిండు శ్రీ చౌడమాంబిక శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు 8 సంవత్సరాలు పూర్తి చేసుకు ఆలయాన్ని నిర్మించి 8 సంవత్సరాలు పూర్తయినందున ఈ యొక్క 8వ సంవత్సరం వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా అంటే ఆచార వ్యవహారాలు ఆచరిస్తూ ఆగమశాస్త్ర నిబద్ధతతో ఇక్కడ ఆలయంలో పూజలు కానీ, అర్చనలు కానీ, అమ్మవారి అభిషేకాలు కానీ, హోమాలు కానీ ప్రతి ఒక్కటి చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. గత 8 సంవత్సరాలుగా మీకు అందరికీ తెలుసు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా ప్రతిరోజు అమ్మవారిని ఆరాధిస్తున్న మన ఆలయ అర్చకులు అగస్తీశ్వర స్వామివారికి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 2వ రోజు, రేపటితో ఈ యొక్క వార్షికోత్సవాలు ముగియనున్నాయి. కావున పురప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా 2వ రోజు ఉదయం కలశారాధన, వేదికార్చన, నిత్య హోమాలు అనగా గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ హోమం, మహామృత్యుంజయ హోమం, చౌడేశ్వరీదేవి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి ఇటువంటి హోమాలు ముగించుకొని అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపి విశేష అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పవిత్ర హజ్కు వెళ్లే యాత్రికులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని పుంగనూరు టీడీపీ నాయకులు కోరారు. గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హజ్ భవనంలో కర్ణాటక రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ జనాబ్ జిల్ఫికర్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్సీ జబ్బార్ మరియు కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముజాహిద్తో రాయలసీమ మత పెద్దలు మరియు హజ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అదేవిధంగా త్వరలో పవిత్ర హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే 1630 మంది హజ్ యాత్రికులకు కర్ణాటక నుండి వెళ్లే వాళ్లకు సదుపాయాలు, సౌకర్యాలు, ఇతర ఏ ఇబ్బందులు లేకుండా రాయలసీమ జిల్లాల నుంచి హజ్ యాత్రికులు కర్ణాటక నుంచి వెళ్లే ప్రతి యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు సద్దాం హుసేన్, సర్కాజీ ఏజాజ్ అహ్మద్, హాజీ అఫ్సర్ బాషా, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం ఈరోజు హజ్ కమిటీ చైర్మన్ ని కలవడం జరిగింది. ఎందుకంటే త్వరలో హజ్ పవిత్ర యాత్రకు వెళ్లే ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికుల సౌకర్యార్థం వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పుంగనూరు నుంచి సోహెల్, అదేవిధంగా పుంగనూరు నుంచి మత పెద్దలు అందరూ కలిసి ఈరోజు హజ్ కమిటీ చైర్మన్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్ని అసౌకర్యాల వల్ల
హాజీలు కొన్ని ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో రేపు జరగబోయే ఈ హజ్ యాత్రకు పవిత్రమైన యాత్ర కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కల్పించకుండా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన మేము ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తామని మమ్మల్ని హామీ ఇచ్చి ఈరోజు తప్పకుండా మేము యాత్రికులకు వాలంటీర్లకు పాసులు ఇచ్చి మీకు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా హజ్ కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు కర్ణాటక హజ్ చైర్మన్ జుల్ఫికార్ టిప్పు గారిని, అదేవిధంగా కర్ణాటక ఎమ్మెల్సీ జబ్బార్ గారిని, అదేవిధంగా కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముజాహిద్ గారిని మర్యాదపూర్వకంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ డెలిగేషన్ మరియు నూతనంగా ఎన్నికైనటువంటి హజ్ కమిటీ మెంబర్ ఖాదర్ బాషా గారు వచ్చి కలవడం జరిగింది. అందులో భాగంగా చర్చించడం ఏమనగా, ఏదైతే హుజ్జాజ్ ఇక్రామ్ ఆంధ్ర నుంచి అనంతపూర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ నుంచి వస్తున్నటువంటి హుజ్జాజ్ ఇక్రామ్ హాజీలకు, హజ్ పవిత్ర యాత్రకు వెళ్తున్నటువంటి హాజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ చూడాల్సినటువంటి బాధ్యతల గురించి మన ఖాదర్ బాషా గారు వాళ్ళతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు ఎవరైతే హజ్ కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రతి ఒక్కటి మేము ముందు నుండి చూసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాజీలకు సంబంధించినటువంటి లగేజ్ కూడా 2 రోజుల ముందే కలెక్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చి ఫ్లైట్ ఎక్కే వరకు వాళ్లకు ఇక్కడ హజ్ భవన్ లో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వాళ్ళకు అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వేరే సౌకర్యాలు కానీ వాళ్ళకు దగ్గరుండి మా వాలంటీర్స్ కనుసంధానంలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా మాకు ప్రతి ఒక్కటి మేము దగ్గర నుండి చూసుకున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వికాస్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పుంగనూరు పట్టణంలోని వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివిన పూజిత అనే విద్యార్థిని 593 మార్కులు సాధించి టౌన్ టాపర్ గా నిలిచింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పూజితను మరియు ఉపాధ్యాయులను, వారి తల్లిదండ్రులను పాఠశాల కరెస్పాండెంట్ అఖిలారెడ్డి ఘనంగా అభినందించారు. పుంగనూరు పట్టణంలో క్రమశిక్షణకు మారుపేరుగా అంకిత భావం, అనుభవం మరియు హార్డ్ వర్క్ గల ఉపాధ్యాయులు వికాస్ పాఠశాలలో ఉన్నారన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. మా పాప వికాస్ స్కూల్లో 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివింది. ఈరోజు 593 రావడానికి కారణము స్కూల్లో ఉన్న టీచర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ ఉంది. టీచర్స్ కి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంది. పేరెంట్స్ లేకపోతే పిల్లలు ముందడుగు వేయలేరు అంటారు. కాకపోతే టీచర్స్ లేకపోతే పిల్లలు అస్సలు సగం అడుగు కూడా వేయలేరు. దాంతో పాటు తన కృషి, పట్టుదల, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఉండడం వల్లే మా పాప ఇంత సక్సెస్ అవడానికి కారణం. ఇంతకంటే గొప్ప మాట చెప్పాలంటే ఇంకొక చిన్న మాట చెప్పాలి. ఈ స్కూల్ తరఫున అందరూ చిన్న స్కూల్ అంటారు. చిన్న స్కూల్లోనే పెద్ద భవిష్యత్తు ఉందని నా వరకు మా పాప వచ్చిన మార్క్స్ బట్టి నేను చెప్తున్నాను. పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ హరగోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే మధ్యాహ్నం వేళల్లో ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. నేను డాక్టర్ హరగోపాల్, సివిల్ సర్జన్. ఈరోజు మన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ వారి ఆదేశానుసారం మెడికల్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగినది. నేను ఇంతకు మునుపు కూడా ఇక్కడ పనిచేశాను ఒక 8 ఇయర్స్. అందరికీ నేను సుపరిచితమే. ఒక విషయం ఏమంటే, ఇట్లా సూపరింటెండెంట్గా మనం హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసి ప్రజలకి మంచి మెరుగైన సేవలు అందిస్తానని తెలియపరుస్తున్నాను. మరియు ప్రజలందరూ యాక్చువల్గా ఇది సమ్మర్ సీజన్ ఉండటం వలన వడదెబ్బకు సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఎండ రాకనే ఫీల్డ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకొని మళ్ళీ సాయంత్రం ఎండ బాగా తగ్గినాక జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ 3 రోజుల పాటు సంఘీభావంలో భాగంగా 2వ రోజు పుంగనూరు పట్టణంలో ఇన్ఛార్జ్
చిన్నారాయల్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టడం జరిగింది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచి పుంగనూరులోని ఇందిరా సర్కిల్ వద్ద మృతులకు నివాళులు అర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా యువ నాయకులు పార్థు, బీసీసీఎల్ నాయకులు శ్రీనివాసులు, పట్టణ నాయకులు భార్గవ్, చౌడేపల్లి మండల నాయకులు వినోద్, బంగారం, నవీన్, సాయి, గోపి, గౌతమ్, బి వినోద్, జి శ్రీనా, అనిల్ కుమార్, లోకేష్, సునీల్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు మొన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో యాత్రికులు వీరమరణం పొందడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా వారి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే భాగంగా కావలిలో జన సైనికుడు వీరమరణం పొందాడు. ఆ అంత్యక్రియలకి మా అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. 3 రోజుల ఈ సంఘీభావ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మౌన దీక్ష, వారికి చనిపోయిన వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున వారికి జోహార్లు అర్పించడం జరుగుతుంది. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మా జన సైనికుడు కావలి వాస్తువులు చనిపోవడం నిజంగా చాలా బాధాకరణం. దానికి మేము చాలా వరకు చింతిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రత్యేక సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం 2వ రోజు చేయడం జరిగింది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా విడుదలయ్యి నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాలలోని శ్రీరామ థియేటర్లో 100 రోజుల వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అభిమానులు హాజరు కావడం జరిగింది. మన చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా విక్టరీ వెంకటేష్ వీరాభిమాని, చిత్తూరు జిల్లా దగ్గుబాటి యువత చెక్కల మంజునాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే మరియు న్యాయ సంక్షేమ మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిరోజ్ ను మంజునాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిల భారత విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘం తరఫున చెక్కల మంజునాథ్ కు షీల్డ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ ఈ చిత్రం ఇంతటి గొప్ప విజయం సాధించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావుపూడితో అభిమానులు వీడియో కాన్ఫరెన్స్ లో ముచ్చటించడం జరిగింది. కాశ్మీర్లో మంగళవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా పుంగనూరు పట్టణంలో బుధవారం రాత్రి నిరసన చేపట్టారు. జనసేన, భాజపా శ్రేణులు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. మృతులకు నివాళులర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय जय श्री राम 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 जय जय माता भारत माता जय जय माता भारत माता बोलो भारत माता के बोलो भारत माता के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఓ భారతీయుడా, ఓ హిందువా, ఇప్పటికైనా మేల్కో. ఈ రోజు భారతదేశంలో కాశ్మీర్ లో జరిగిందని నువ్వు కళ్ళు మూసుకుంటే, ఈ రోజు కాశ్మీర్ లో జరిగింది, నిన్న కలకత్తాలో జరిగింది, రేపు మన ఆంధ్రప్రదేశ్ లో జరగదని ఏదైనా గ్యారంటీ ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. కాబట్టి మేల్కో ప్రతి ఒక్క హిందువు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మేల్కొని రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి దుశ్చర్ని తీవ్రంగా ఖండించి ఏదైతే ఈ రోజు దుశ్చర్యకి పాల్పడ్డారో అలాంటి బట్టలు లోడు చేసి మరి రోడ్డు మీద ఉరి తీస్తే కానీ వాళ్ళ యొక్క పడే శిక్ష ఇంకెవరైనా అలాంటి పని చేయాలంటే భయపడే విధంగా మన భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభువుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా ఈ రోజు జరిగిన ఆ దుశ్చర్య మనసులో కలిగిన బాధని, ఆవేదనని తట్టుకోలేక ఈ రోజు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు తిరగబడాలి, ప్రతి భారతీయుడు మేల్కొనాలి. ఓ భారతీయుడా, ఓ ఆంధ్రుడా, ఓ తెలుగుడా, ఇప్పటికైనా మేల్కొని రోడ్డు మీదకి రా. ఖచ్చితంగా ఈ దుశ్చర్య మేము తీవ్రగడిస్తున్నాం. జై హింద్, భారత్ మాతా కీ జై. నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద చర్య ఏదైతే ఉందో యావత్ భారతదేశంలో కూడా ఈరోజు కన్నీటి పర్వతంతో వారికి అందరికీ కూడా నివాళి అర్పిస్తా ఉంది. ఇది ఒక పిరికి పందల చర్య. ఈరోజు కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారతదేశం నుంచి 2023-24 సంవత్సరంలో సుమారు 1,20,00,000 మంది ఆ ప్రాంతానికి ఇచ్చేసి ఆ ప్రాంతాలను తొలగించడం జరిగింది. దీనిపై కన్నుకొట్టినటువంటి పాకిస్తాన్ నిన్న జరిపినటువంటి పిలుపునిచ్చే చర్య వల్ల భారతదేశాన్ని భయపడడం చూస్తుంది. ఈ యొక్క భారతదేశం ఇటువంటి వాటికి భయపడదు. ఈరోజు మీరు 3,000 మందిని సర్జికల్ స్ట్రైక్ ద్వారా అంతమందించేదానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఖబర్దార్ పాకిస్తాన్. అందరికీ నమస్కారం.
జరిగినటువంటి మన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాలు అది తలుచుకుంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ హరగోపాల్. వైభవంగా జరుగుతున్న శ్రీ చౌడేశ్వరిదేవి అష్టమ వార్షికోత్సవ మహోత్సవాలు. ఉగ్రవాద దుశ్చర్యలకు నిరసనగా పుంగనూరులో కొవ్వొత్తుల ర్యాలీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.